మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయలలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంజీరా నది వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారు. బాల త్రిపుర సుందరి దేవి రూపంలో అమ్మవారు భక్తులకి దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్రావు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి పల్లకి సేవలో పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా 9 రోజులు అమ్మవారు ఒక్కొక్క అవతారంలో భక్తులకి దర్శనమిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ నెల 29న పెద్ద ఎత్తున బోనాల ఊరేగింపు ఉంటుందని ఈవో చంద్రశేఖర్ వెల్లడించారు. వనదుర్గ అమ్మవారి యొక్క శరణ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించుకోవడం జరిగింది. మరి బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా మరి ఇవి నిర్వహిస్తూ మరి బ్రహ్మాండంగా నవరాత్రులను ముందు తీసుకుంటాం.